హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు, మరోవైపు అతని సోదరుడు నాగబాబు. ఇద్దరికిద్దరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ జన సైనికుల్ని లేదా కాపు సామాజిక వర్గ నేతల్ని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. నుండి గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే కాపు సామాజిక వర్గంలో జన సైనికుల్లో ఒక విధమైనటువంటి ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమైంది. ఇది క్రమంగా అసహనంగా మారే పరిస్థితి దారితీయవచ్చు. ఎందుకంటే కాపులు కులభావన తెచ్చుకోవాలి, మీరు ఓకే అంటే నేను సీఎం పదవికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తనను ప్రశ్నిస్తున్న వారిపై, తనకు సూచనలు జారీ చేస్తున్న వారిపై, తనకు సలహాలు ఇస్తున్న వారిపై మండిపడుతున్నారు. తనకు అవసరం లేదంటూ భీష్మించి కూర్చుంటున్నారని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంలో ఒక విధమైనటువంటి ఆగ్రహానికి రావడానికి కారణం, నాకు కాపులు అవసరం లేదు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను సీఎం అవడానికి పార్టీ పెట్టలేదని చెప్పడమే ఈ మొత్తం ఆగ్రహానికి, మొత్తం ఎపిసోడ్కు కారణం. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పటికే కాపు సామాజిక వర్గంలో, ముఖ్యంగా జన సైనికుల్లో పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి, వ్యతిరేకతకు కారణమవుతుంటే, మరోవైపు నాగబాబు చేసే వ్యాఖ్యలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నాగబాబు చేసే వ్యాఖ్యలు కూడా కాపుల్ని కాస్త ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా నాగబాబు ఇటీవల చేసినటువంటి ఒక ట్వీట్ చూస్తే మాత్రం, అంటే కాపుల్ని కానీ జన సైనికుల్ని కానీ వీరు ఏ స్థాయిలో వాడుకోదలిచారో, ఏ స్థాయిలో అంటే పార్టీని పెట్టింది, పార్టీలో పనిచేసే కార్యకర్తలు అంటే వీళ్ళకి ఎంత చిన్న చూపు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి నాగబాబు గారి ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. ఏ లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్. ఇంకా నిజమే, అధినేత మాట ఎప్పుడు ఫైనల్ అవుతుంది. నన్ హ్యావ్ సీన్ ద డెవిల్స్ అండ్ డెమాన్స్ ఇన్ హిస్ పాత్. అతని మార్గంలో ఎవరు ముందుకు రారు, ఎవరు సరిపోరనే చెప్పదలుచుకున్నాడు. హీ అలోన్ నోస్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఏది తప్పు ఏది రాంగ్ అనేది అతనికి మాత్రమే తెలుసట. అతను అంటే ఎవరు ఇక్కడ? పవన్ కళ్యాణ్. ఎవరు చెప్తున్నారు ఇది? నాగబాబు. షట్ యువర్ డౌట్స్ అండ్ సైలెన్స్ యువర్ టంగ్. మీ సందేహాలకు చెక్ పెట్టండి, మీ సందేహాలను కట్టి పెట్టండి, మీ నోర్లు మూసుకోండి. సైలెన్స్ యువర్ టంగ్ అంటే అదే మీనింగ్. అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. లీడర్ను ఫాలో అవ్వండి, ఏ విధంగా ఎలాగా ప్రశ్నించకుండా. అంటే ప్రశ్నిస్తే మాత్రం ఇలాంటి ఆన్సరే వస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కానీ, అతని సోదరుడు నాగబాబు నుంచి కానీ. వీళ్ళు ప్రశ్నించేది కూడా ఇతరులని కాదు, ప్రజల్ని కాదు. వీళ్ళు ఈ మాట అనేది తన సొంత పార్టీలోని కార్యకర్తలని, ఏ సొంత పార్టీలోని ఏ కార్యకర్తలైతే తమను ప్రశ్నిస్తున్నారో ఆ కార్యకర్తలకు వీళ్ళు చెప్పే మాటలు, ముఖ్యంగా నాగబాబు చెప్పే మాటలు, ఎమ్మెల్సీ నాగబాబు ఎలాంటి ప్రశ్నలు ప్రశ్నించకుండా గుడ్డిగా ఫాలో అవ్వాలి నాయకుడిని. నాయకుడు చెప్పేది ఫైనలు, మీ నోర్లు మోసుకోండి, మీ సందేహాలకు కట్టడి చేయండి అనేది ఆయన చెప్తున్నారు. దీనికి అంటే నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్పై పెద్ద ఎత్తున ఒక దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ఉమా సుధీర్ కూడా దీనికి కౌంటర్ ఇస్తూ మరో ట్వీట్ చేశారు ఆమె. ముందుగా ప్రకాష్ రాజ్ ఏం సమాధానం చెప్పారో చూద్దాం. వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్ అంటూ స్టార్ట్ చేశారు. ఎవరు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గురించి గతంలో కూడా ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం. చాలా సెటైరికల్గా ట్వీట్ చేయడంలో ప్రకాష్ రాజ్ తర్వాతే ఎవరైనా సరే. సో వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్ అండ్ సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి? ఏం అర్థం చేసుకోవాలి, మీరు ఏం చెప్పదలుచుకున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తున్నారు నాగబాబుని. మేము గొర్రెలం కాదు, బానిస బతకడానికి. అంటే మీరు చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయిపోవడానికి మేము గొర్రెలైతే కాదు అంటున్నారు. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా సరే, నేనే నాయకుడు అనుకున్నవాడైనా సరే సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థమైందా? ఇది ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి కౌంటర్. నాగబాబు ట్వీట్కు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే నాగబాబు వ్యాఖ్యలు, నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఎంత అర్ధరహితంగా ఉంటుంది, ఎంత అర్ధరహితంగా ఉంది, ఎంత అసంబద్ధంగా ఉంది. ఒక లీడర్గా ఆయన చేయాల్సినటువంటి వ్యాఖ్యలేనా అవి?
ముఖ్యంగా జన సైనికుల పట్ల, కార్యకర్తల పట్ల, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గాని, నాగబాబు వంటి నేతలకు ఎంత చిన్న చూపు ఉందన్నది ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. అందుకే మేము బానిసలం కాదు, గొర్రెలం కాదు మిమ్మల్ని ఫాలో అవ్వడానికి అని చెప్పి చాలా చక్కగా ప్రకాష్ రాజ్ దీనికి ఆన్సర్ ఇచ్చారు. ఇక ఉమా సుధీర్ సీనియర్ జర్నలిస్ట్ ఈమె ఇచ్చిన ఆన్సర్, దట్ ఈస్ క్వైట్ అన్ ఎక్స్ట్రీమ్ డిక్టేట్ టు ఇష్యూ. ఇది చాలా తీవ్రమైనటువంటి డిక్టేట్ చేసే సమస్యగా మారింది. పర్టికులర్లీ ఫర్ ఏ పార్టీ హూజ్ నేమ్ హ్యాస్ జనా ఇన్ పీనిట్. అంటే ఏ పార్టీలో అయితే ప్రజలు, పీపుల్, జనం అనేది తన పార్టీ పేరులోనే ఉంచుకుందో ఆ పార్టీకి ఇది మరింత విడ్డూరకరమైనటువంటి పరిస్థితి. ఇలా ప్రశ్నించడం అంటూ నాగబాబు చేసినటువంటి ట్వీట్కు కౌంటర్గా రీట్వీట్ చేస్తూ ఉమా సుధీర్ సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఇటు ప్రకాష్ రాజ్ ట్వీట్ కానీ, లేదా ఉమా సుధీర్ ట్వీట్ కానీ, లేదా వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి స్పందన ఏదైనా సరే చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల, నాగబాబు వైఖరి పట్ల జన సైనికుల్లో, కాపు సామాజిక వర్గంలో ఒక వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఆ వ్యతిరేకత నేపథ్యంలో ప్రశ్నించిన వారిపై తిరిగి బెదిరిస్తున్నారు. ఇద్దరి వైఖరి చాలా వివాదాస్పదంగా ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ వైఖరి, ఇటు నాగబాబు వైఖరి తమ సొంత పార్టీలోని కార్యకర్తల పట్లే చాలా చులకన భావంతో వ్యవహరిస్తున్నారనేది ఈ ట్వీట్ల ద్వారా, దానికి వచ్చినటువంటి రీట్వీట్ల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది.